ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు జరిగిన విషయానికి సారీ. మీతో సారీ చెప్పించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఇలా ఎందుకు చేశారు? దురుద్దేశంతో మాత్రం కాదు. నేను మార్నింగ్ లేవగానే కింద హాల్లో మా పిన్ని మీ అక్క ఉన్నారు. సూర్యని చూడాలి అని మీ అక్క ఏడుస్తుంది. తనని తీసుకెళ్ళి సూర్యని చూపించి రమ్మని పిన్ని నాకు చెప్పింది. వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. నాతో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. అప్పుడు నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదు. తర్వాత అయినా ఫోన్ చేయొచ్చు కదా. ట్రై చేశాను సీత, సిగ్నల్స్ దొరకలేదు. మీ ఊరి వైపు సిగ్నల్స్ సరిగ్గా ఉండవు అని నీకు తెలుసు కదా. అర్థం చేసుకో సీత. సూర్యని కలవాలని మధుమిత అడిగితేనే తీసుకెళ్ళాను. అక్కడ సూర్య మీ అక్క మీద సీరియస్ అయ్యాడు. మీ అక్క డల్గా ఉందని మన పొలాలన్నీ తిప్పి చూపిస్తే రిలీఫ్గా ఉంటుందని అలా చేశాను. మీ పిన్ని చెప్తే చేయలేదన్నమాట. మా పిన్ని కూడా చెప్పిందనుకో. మా పిన్ని చేసింది కూడా మీ అక్క కోసమే కదా. నీకు మరీ ఇంత జలస్ పనికిరాదు సీత. నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను. అయినా రాముడు సీతను అనుమానించాడు, కానీ సీత ఎప్పుడూ రాముడిని అనుమానించలేదు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అనుమానించలేదు. నాకు తెలియకుండా జరిగింది అని బాధపడుతున్నాను. సరే, నీ కోపం తగ్గడానికి నేనేం చేయాలి? గుంజులు తీనా? గోడ కుర్చీవైనా? పోనీ బెత్తం తీసుకొస్తాను. నన్ను కొట్టి నీ కోపం చల్లార్చుకో. రాముడు సీతకి శిక్ష వేశాడు, కానీ సీత ఎప్పుడు రాముడికి శిక్ష వెయ్యలేదండి. రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు, కానీ సీత ఎన్నడూ రాముడికి ఏ పరీక్ష పెట్టలేదు. హే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజంతా మీరు నాకు దూరంగా ఉన్నారు కదా మామ, అందుకే ఏడుపోస్తుంది. నువ్వు దూరం అయితే నేను భరించలేను మామ. పిచ్చి సీత, నేనెందుకు నీకు దూరం అవుతాను? ఈ రామ్ ఎప్పుడు నీవాడే. సీతే రాముడి కట్నం అయితే రాముడు సీత సొంతం. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. చాలు మామ, ఈ ఒక్క మాట చాలు. నేను ధైర్యంగా ఉంటాను. నిన్ను హర్ట్ చేసినందుకు రేపు మనం సరదాగా బయటికి వెళ్ళొద్దాం, ఓకే? ఇంకేడవకూడదు, హ్యాపీగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.